Hi guys, welcome to Cricket Chat Venkatesh. మన T20 వరల్డ్ కప్ టీమ్ వైజ్ అనాలిసిస్లో ది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్ పాకిస్తాన్ గురించి మాట్లాడదాం. అన్ప్రెడిక్టబుల్ ఎందుకంటే వాళ్ళు ఏ రోజు బాగా ఆడతారో వాళ్ళకే తెలియదు. ఒక్కరోజు బ్రహ్మాండంగా ఆడేస్తారు, ఒకరోజు మహాదారుణంగా పర్ఫామ్ చేస్తారు. అది వాళ్ళ ప్రత్యేకత. లాస్ట్ T20 వరల్డ్ కప్లోనే చూడండి, గ్రూప్ స్టేజ్లో జింబాబ్వే చేతిలో 1 రన్ చేతిలో ఓడిపోయారు. షాకింగ్ డిఫీట్ జింబాబ్వే చేతిలో. జింబాబ్వే ఎట్ ప్రెసెంట్ ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్ టీమ్, కానీ దే వెంట్ ఆన్ టు మేక్ ఇట్ టు ద ఫైనల్ ఓడిపోయారు, బట్ ఫైనల్ దాకా వెళ్ళగలిగారు. సో ఒక రోజున బ్రహ్మాండంగా ఆడేస్తారు, ఒక రోజున చాలా చాలా పేలవంగా కనిపిస్తారు. బట్ దే ఆర్ వెరీ వెరీ డేంజరస్. T20 వరల్డ్ కప్లో వాళ్ళ రికార్డ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ T20 వరల్డ్ కప్ 2007లో మనతోనే ఫైనల్ ఆడారు, అండ్ లాస్ట్ 2022 వరల్డ్ కప్లో కూడా, లాస్ట్ వరల్డ్ కప్లో కూడా వాళ్ళు రన్నర్అప్గా నిలిచారు. సో 2 సార్లు రన్నర్, ఒకసారి విన్నర్. 2009లో గెలిచారు, టైటిల్ గెలిచారు, అండ్ ఇంకో 3 సార్లు సెమీస్ కూడా వెళ్ళారు. సో ఓవరాల్గా దే హ్యావ్ ఏ డీసెంట్ వెరీ డీసెంట్ రికార్డ్ ఇన్ T20 వరల్డ్ కప్స్. ఈసారి కూడా వాళ్ళు ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పెద్ద ఎక్సైటింగ్ టాలెంట్ అక్కడ కనపట్లేదు, కానీ వీ నో దట్ దేర్ ట్రెడిషనల్ స్ట్రెంగ్త్, బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మనకు తెలుసు. బౌలింగ్ స్ట్రెంగ్త్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం ఏ మాత్రం. అందరి దృష్టి జూన్ 9th రోజు జరగబోయే, న్యూయార్క్లో జరగబోయే మ్యాచ్ మీద ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ ఎన్కౌంటర్ రాత్రి 8 గంటలకి. సో ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టుగా అది ఫైనల్ కానీ ఫైనల్. సో పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే మీకు ఉండే ఆసక్తి కూడా ఏంటంటే పాకిస్తాన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనం వాళ్ళని జూన్ 9th కొట్టగలమా లేదా, పాకిస్తాన్ కప్ గెలుస్తుందా, పాకిస్తాన్ ఎంత ముందుకు వెళ్తుందా, అది ఎవరికి పడ్డది. కానీ ఆ రోజున జూన్ 9th మనం పాకిస్తాన్ని కొడతామా లేదా. ఒకవేళ పొరపాటున సూపర్ ఎయిట్స్లో వాళ్ళు మనం ఆడే అవకాశం లేదు, బికాజ్ వేరే సేమ్ గ్రూప్. మళ్ళీ సెమీస్లోనూ ఫైనల్ తగిలితే అది ఇంకా రంజుగా ఉంటుంది కదా కాంటెస్ట్. బట్ వాట్ ఎవర్, మనకి అందరి ఫోకస్ ఆ రోజు మ్యాచ్ మీదే ఉంటుంది. ఆ రోజు మ్యాచ్కి మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుందని తెలుస్తుంది, బౌండరీస్ చాలా చిన్నవని కూడా తెలుస్తుంది. సో అది ఆ మ్యాచ్ గురించి మనం మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఆ మ్యాచ్ రోజున మాట్లాడదాం. ఇప్పుడైతే పాకిస్తాన్ గురించే మాట్లాడదాం. ఆ మ్యాచ్ అనేది హైలైట్ అవుతుంది మనకి, మన దృష్టి పాకిస్తాన్ మీద మనకున్న ఇంట్రెస్ట్ అంతా అదే కదా. ముందుగా మీకు వాళ్ళ ప్లేయింగ్ అంటే లైక్లీ 11 ఇస్తాను చూడండి, మీకు డిస్ప్లే చేస్తాను. రిజ్వాన్ అండ్ సయీమ్ అయూబ్ అనే కొత్త కుర్రాడు ఓపెన్ చేస్తారు. 22 years ఎంత ఏజ్, అసలు ఏజ్ ఎంతో తెలియదు. 22 years ఏజ్. ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. సో అతను హ్యాడ్ గుడ్ PSL దిస్ సీజన్. ఈ సీజన్లో PSL పాకిస్తాన్ సూపర్ లీగ్ బాగా ఆడేసరికి అతని ప్లేస్ దొరికింది. ఇంటర్నేషనల్ ఇంకా షైన్ కావాలి అతను, బట్ టాలెంటెడ్ ప్లేయర్గా ఉన్నాడు. మంచి స్ట్రైక్ రేట్ ఉంది PSLలో వాటిలో అయితే. సో అతనితో ఓపెన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బాబర్ అంటే ఈ మధ్య ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అతనే ఓపెన్ చేశాడు కాబట్టి బాబర్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. ఫకార్ జమాన్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథన్ చేయడానికి లెఫ్ట్ హ్యాండర్ కూడా. సో ఫకార్ జమాన్ ఎట్ 4. ఆజమ్ ఖాన్ అని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, హీఈస్ కీపింగ్ వికెట్స్. రిజ్వాన్ బ్యాట్స్మెన్గా ఆడుతున్నాడు, ఎలాగని జరగదు. బట్ ఆజమ్ ఖాన్ ఈజ్ సన్ ఆఫ్ మొయిన్ ఖాన్, ఒకప్పటి పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మొయిన్ ఖాన్ కొడుకు ఆజమ్ ఖాన్ కూడా బిగ్ హిట్టర్. సో అతను నెంబర్ 5లో ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెంబర్ 5, నెంబర్ 6 ఇఫ్తిఖార్ అహ్మద్ మనకు తెలుసు, చిచాన్ కూడా అంటారు అతన్ని. సో ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది అసలు ఏజ్ కంటే. సో ఇఫ్తిఖార్ బౌలింగ్ కూడా వేస్తాడు కొంచెం, సో అతను కూడా బిగ్ హిట్టింగ్ చేయగలడు వెనకాల వచ్చి. నెంబర్ 7లో షాదాబ్ ఖాన్ ఆడతారు. వాళ్ళకున్న ఒకే ఒక ఆల్రౌండర్ లాంటి ఆల్రౌండర్. ఐ డోంట్ రియలీ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆల్రౌండర్, బట్ ఉన్న ఏకైక ఆముదపురూక్షపు ఆల్రౌండర్ అతను ఒక్కడే. ఇమాద్ వసీం ఆల్సో కెన్ బ్యాట్. ఇమాద్ వసీం కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ హూ కెన్ బ్యాట్ వెల్ ఇన్ ద లోయర్ ఆర్డర్. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఈస్ డూయింగ్ వెల్ ఆన్ రిటర్న్. సో ఇమాద్ వసీం, వీళ్ళిద్దరు షాదాబ్ అండ్ ఇమాద్ వసీం వాళ్ళ స్పిన్నర్స్గా ఉంటారు. ఇంకా షాహిన్ షా అఫ్రీది, మహమ్మద్ ఆమిర్ ఈస్ స్టేజింగ్ ఏ కమ్బ్యాక్. అతను కూడా రిటైర్మెంట్ నుంచి వచ్చి మళ్ళీ పాకిస్తాన్కి ఆడుతున్నాడు. యాక్చువల్గా ఇతను ఇంగ్లాండ్ సిటిజన్షిప్ తీసుకుంటాడు, IPLలో ఆడతాడని మంచి టాక్ వచ్చింది, బట్ ఈ స్టిల్ పాకిస్తానీ సిటిజన్. సో ఈస్ ప్లేయింగ్ స్టేజింగ్ ఏ కమ్బ్యాక్. మహమ్మద్ ఆమిర్, రౌఫ్ కానీ నసీం షా మనకి ODI వరల్డ్ కప్లో ఆడలేదు బికాస్ ఆఫ్ ఇంజరీ. ఇప్పుడు ఈజ్ బ్యాక్ టు ఫిట్నెస్. PSLలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సో వాళ్ళిద్దరు రౌఫ్ ఎక్స్పీరియన్సా, నసీం షా అనేది చూస్తారు. సో ఇది వాళ్ళ 11.
చూడడానికి బాగానే ఉంది, కానీ బ్యాటింగ్లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మిడిల్ ఆర్డర్లో స్ట్రెంత్ లేదు. ఫకర్ జమాన్, ఇఫ్తఖార్, ఆజమ్ ఖాన్ ఎంతవరకు ఆడతారో మనకు తెలియదు. సో వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా వాళ్ళిద్దరి మీద, రిజ్వాన్ అండ్ బాబర్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో అది వాళ్ళ పరిస్థితి. మరి ఇంకా ఈ టీంలో అబ్బాస్ అఫ్రీది అని ఉన్నాడు. ఇతను కూడా మంచి బౌలర్, మంచి రికార్డు ఉంది, వికెట్ టేకింగ్ బౌలర్. ఉమర్ గుల్ నెవ్యూ ఇతను. ఉమర్ గుల్ అనే మాజీ ఫాస్ట్ బౌలర్. అండ్ అబ్రార్ అహ్మద్ అని ఒక లెగ్ స్పిన్నర్ కూడా రిజర్వ్స్లో ఉన్నాడు. ఉస్మాన్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, మంచి స్ట్రైక్ రేట్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ పిఎస్ఎల్లో. ఇతను కూడా యంగ్స్టర్, పెద్దగా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఈ ముగ్గురు రిజర్వ్స్గా ఉన్నారు. సో రిజర్వ్స్లో బ్యాటింగ్ కూడా వాళ్ళకి ఎక్కువ బ్యాట్స్మెన్ రిజర్వ్స్ కూడా ఎవరు లేరు, ఒకరే ఉన్నాడు. ఒకవేళ మెయిన్ బ్యాట్స్మెన్కి ఎవరికైనా ఇబ్బంది అయితే ఒకరు మాత్రమే అక్కడ అవైలబుల్గా ఉన్నారు. సో ఇది వీళ్ళ లైనప్. మరి వీళ్ళ స్ట్రెంత్ ఏంటి? వీళ్ళ స్ట్రెంత్, వాళ్ళ ట్రెడిషనల్ స్ట్రెంత్, వాళ్ళ బౌలింగ్, బ్రహ్మాండమైన బౌలింగ్. ఇద్దరు టాప్ క్లాస్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్. ఒకరు టాల్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్, ఒకరు అంత టాల్ కాకపోయినా వెరీ వెరీ ఎఫెక్టివ్. మహమ్మద్ ఆమీర్ న్యూ బాల్తో వాట్ సార్ట్ ఆఫ్ మెనిస్ హీ కెన్ క్రియేట్ అనేది మనకు అందరికి తెలుసు. సో మహమ్మద్ ఆమీర్ అండ్ షాహిన్ షా అఫ్రీది షేరింగ్ ద న్యూ బాల్, bringing the ball into the right hander that can be a handful for any batting lineup. సో వాళ్ళిద్దరూ ఆ జోడీ డెడ్లీ కాంబినేషన్గా మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో దే హ్యావ్ నసీమ్ షా, హరీష్ రౌఫ్ లాంటి వాళ్ళు. మీరు అనొచ్చు స్లో వికెట్స్ కదా అక్కడ అని చెప్పి, కానీ వీళ్ళ ఎయిర్ స్పీడ్ ఎంత బాగుంటుందంటే అది వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి వికెట్ల మీద కూడా వాళ్ళు షైన్ కాగలరు. ప్లస్ వీళ్ళు దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ రివర్స్ స్వింగ్లో సిద్ధహస్తులు పాకిస్తానీలు తప్ప మరెవరు కాదు. వాళ్ళంతా నైపుణ్యం రివర్స్ స్వింగ్లో ఎవరికి ఉండదు ఆ స్కిల్. అండ్ అక్కడ పిచెస్ కనుక అబ్రేజివ్ కానీ పిచెస్ కానీ గ్రౌండ్ కానీ ఖచ్చితంగా వాళ్ళకి రివర్స్ స్వింగ్ దొరుకుతుంది. T20 ఓవర్స్ గేమ్లో కూడా బాల్ని రివర్స్ చేయొచ్చు అని చెప్పి ఉమర్ గుల్ లాంటి వాళ్ళు గతంలో ప్రూవ్ చేశారు. సో అదే ఇక్కడ వీళ్ళు కూడా చేసి చూపించగలరు. సో ఆ ఎక్స్ట్రా స్కిల్ కూడా ఉంది. ఆ స్లోయర్ వికెట్స్ మీద ఎలాంటి ఫాస్ట్ బౌలింగ్ చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ ఎయిర్ స్పీడ్ ప్లస్ ఆల్సో దేర్ ఎబిలిటీ టు రివర్స్ స్వింగ్. అండ్ ఆల్సో ఒకవేళ ఇనీషియల్గా న్యూ బాల్ స్వింగ్ అయితే కూడా దాన్ని చక్కగా 3-4 ఓవర్లు అయితే కోకబురా బాల్ స్వింగ్ అవుతుంది, దాన్ని కూడా చక్కగా ఎక్స్ప్లాయిట్ చేయగల ఎబిలిటీ ఉన్న బౌలింగ్ లైనప్. సో అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్. సో ఎంత పెద్ద బ్యాటింగ్ లైనప్నైనా వణికించగల క్యాపబిలిటీ, అదే వాళ్ళకున్న అతిపెద్ద స్ట్రెంత్గా చెప్పుకోవాలి. అలాగే ది కన్సిస్టెన్సీ ఆఫ్ బాబర్ అండ్ రిజ్వాన్ చాలా కన్సిస్టెంట్గా ఆడతారు. వాళ్ళిద్దరు ఈ స్ట్రెంత్ ఆఫ్ దేర్ బ్యాటింగ్తోనే వాళ్ళు ఇంత ముందుకు వెళ్తున్నారు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే ఐసీసీ ట్రోఫీస్లో బికాస్ ఆఫ్ బాబర్ అండ్ రిజ్వాన్. దీని నుంచి మాత్రమే చెప్పుకోవాలి. చాలామంది అంటారు బాబర్ ఓన్లీ స్కోర్స్ అగెయిన్స్ట్ స్మాల్ టీమ్స్. అదేం లేదు, పెద్ద టీమ్స్ మీద కూడా రన్స్ చేస్తాడు బాబర్. ఎందుకు చేయడు? ఇవన్నీ ఏంటంటే జడ్జి చేయడం, ఏదో 1-2 ఇన్స్టెన్సెస్ని పెట్టుకుని సోషల్ మీడియా వారియర్స్ దే జడ్జ్ పీపుల్. సో బాబర్ ఈజ్ ఎ క్లాస్ యాక్ట్. బాబర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, దాంట్లో ఎలాంటి ఎవరికి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. సో అది వీళ్ళ స్ట్రెంత్ అయితే నాకు అదే కనిపిస్తుంది, అందుకంటే ఏం స్ట్రెంత్ లేదు. వీక్నెస్ విషయానికి వస్తే మరి ఆ మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాటింగ్ లేదు. ఆ సయీం అయూబ్ ఎంతవరకు ఆడతాడు ఓపెనర్గా అనేది డౌటే. మిడిల్ ఆర్డర్లో ఆ వీక్నెస్. అండ్ బాబర్ రిజ్వాన్ని కనుక అవుట్ చేస్తే, చీప్గా అవుట్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవుతాయని ఏ బౌలింగ్ లైనప్కైనా తెలుసు. సో వాళ్ళు ఏంటంటే దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ గెటింగ్ రిడ్ ఆఫ్ బాబర్ అండ్ రిజ్వాన్. సో అది వీళ్ళ బ్యాటింగ్ ఎక్కువ వాళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి మిగతా వాళ్ళందరూ తేలిపోతారని అందరికీ తెలుసు. సో వాళ్ళిద్దరు కానీ ఫెయిల్ అయితే ఈ బ్యాటింగ్ లైనప్ చాలా దారుణంగా ఉంటుంది. సో బ్యాటింగ్లో వాళ్ళకి ఈవెన్ స్పిన్ బౌలింగ్లో కూడా ఇమాద్ వసీమ్ ఈస్ డూయింగ్ వెల్, బట్ షాదాబ్ ఆఫ్ లేట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బౌలింగ్ వెల్. చాలా కాలంగా అతను రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, గతంలో కనీసం ఎకనామికల్గా వేసాడు. అండ్ ఈజ్ నాట్ పికింగ్ అప్ వికెట్స్. లెగ్ స్పిన్నర్స్ ఆర్ సపోజ్ టు పికప్ వికెట్స్. అఫ్కోర్స్ చాలా క్విక్గా వేస్తాడు ఆ లెగ్ బ్రేక్స్, బట్ స్టిల్ ఈజ్ నాట్. అందుకే అబ్రార్ అహ్మద్ లాంటి ఒక వేరే లెగ్ స్పిన్నర్ కూడా వాళ్ళు లైనప్లో పెట్టినారు. బట్ షాదాబ్ ఏంటంటే నెంబర్ 7లో బ్యాటింగ్ చేయగలడు, వాళ్ళకి అదే, అందుకని అతన్నే కంటిన్యూ చేస్తారు. అదే వాళ్ళకి ఆల్రౌండర్స్ కూడా సరైన ఆల్రౌండర్స్ కూడా లేకపోవడం. షాదాబ్ అండ్ ఇమాద్ వసీం క్యాన్ బ్యాట్, కానీ ఎలాగైనా వాళ్ళ బ్యాటింగ్ నెంబర్ 6తో ఎండ్ అయిపోతుంది. సో మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్లో దే హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లం అని మనం చెప్పక తప్పదు. ఫీల్డింగ్లో కూడా దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఫీల్డింగ్ యూనిట్. క్యాచ్లు కూడా వదిలేస్తారు చాలా.
సో వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం. అండ్ ది స్ట్రైక్ రేట్ ఆఫ్ బాబర్ అండ్ రిజ్వాన్ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇండియాలో స్ట్రైక్ రేట్ గురించి చాలా ఇష్యూస్ అవుతుంటాయి, సీనియర్ ప్లేయర్స్ కూడా మాట్లాడుతుంటారు. పాకిస్తాన్లో ఎవరు మాట్లాడరు, నాకు అర్థం కాదు. రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 128, బాబర్ స్ట్రైక్ రేట్ 129. నేను మళ్ళీ చూశాను లాస్ట్ 1 yearలో ఇంప్రూవ్ అయింది. బాబర్ ఇంప్రూవ్ అయింది. బాబర్ లాస్ట్ 1 year నుంచి హీ స్ట్రైకింగ్ ఎట్ 140 ప్లస్ స్ట్రైకింగ్ రేట్ ఉంది లాస్ట్ 1 yearగా బాబర్. రిజ్వాన్ అదే 133 అదే ఉన్నది. అంటే ఆ స్ట్రైక్ రేట్తో ఇప్పుడు మోడర్న్ T20 గేమ్లో కెన్ యూ గెట్ ఆన్ విత్ దట్ స్ట్రైక్ రేట్? ఏమో మరి ఇక్కడ ఏమైనా మార్చుకుంటారేమో చూడాలి. సో అది వీళ్ళకున్న అనేకానేక సమస్యల్లో అదొక సమస్య, స్ట్రైక్ రేట్ సమస్య. వాళ్ళిద్దరి స్ట్రైక్ రేట్ సరిపోతుందా? మీకు బౌలింగ్ బలం ఉన్నది కరెక్టే, కానీ స్ట్రైక్ రేట్ కూడా ఇష్యూ కూడా వాళ్ళిద్దరి విషయంలో మనకి కనిపిస్తుంది. బట్ మిగతా వాళ్ళు బిగ్ హిట్టర్స్ ఉన్నారు ఆ టీంలో. మనకు తెలుసు ఇండియాతో ఆడినప్పుడు పూనకం వచ్చినట్టు ఆడతారు వాళ్ళు. ఇండియాతో ఆడినప్పుడే కాదు కొన్ని మ్యాచ్లో, ఎందుకంటే వాళ్ళు ఈ ఐసీసీ ట్రోఫీస్లో అది ఆల్వేస్ దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో యూ కెనాట్ టేక్ దెమ్ లైట్లీ అట్ ఆల్. అది మాదైతే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. సో అది పరిస్థితి. టీంలో మెయిన్ పర్ఫార్మర్ ఎవరు, ఇంకెవరు? బాబర్ చెప్పాలి. ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. షాహిన్ షా అఫ్రీది మనం చెప్పొచ్చు, కానీ అతను ఎలాంటి ఫామ్లో ఉన్నాడు, ఇటీవల కాలంలో అతను గొప్ప ఫామ్లో ఉన్నట్టుగా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డెత్ బౌలింగ్లో కూడా దే గివ్ లాట్ ఆఫ్ రన్స్. షాహిన్ షా అఫ్రీది కానీ నసీం షా కానీ ది గో ఫర్ రన్స్. అండ్ హరీష్ రావుకి విరాట్ కోహ్లీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మెల్బోర్న్లో 2 6లు విరాట్ కొట్టిన ఐకానిక్ సిక్సర్స్ ఎప్పటికైనా మనకు గుర్తుండే ఉంటాయి కదా. సో డెత్ బౌలింగ్ కూడా ఇంకొక సమస్య. సో బాబర్ ఒక్కడే ఈ టీంలో మెయిన్ ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పలేం, కానీ మెయిన్ బ్యాట్స్మెన్ కానీ దే సింక్ ఆర్ సెయిల్ విత్ బాబర్స్ ఫామ్ అనేది మనకు కనిపిస్తుంది. సో అది పాకిస్తాన్ సంబంధించింది. మరి పాకిస్తాన్ చూడడానికి మన మ్యాన్ టు మ్యాన్ చూస్తే మన టీం కంటే వీక్గా కనిపిస్తుంది ఆన్ పేపర్. బట్ June 9th ఎక్స్పెక్ట్ ఏ వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ దెమ్ కదా.